ఎలా ఉండి ఎండిఎస్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం ఒకసారి ఎన్ని రౌండ్లు ఉంది అండ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, రిజిస్ట్రేషను, పేమెంటు, చాయిస్ ఫిల్లింగు అండ్ రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఒకసారి స్కెడ్యూల్ బ్రీఫ్గా చూద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇక మనకు ఫస్ట్ రౌండ్ వచ్చేసి జూన్ 24న స్టార్ట్ అవుతుంది. సో మీరు జూన్ 24 నుంచి 30th వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఈ కౌన్సిలింగ్ ఫీజు పే చేయొచ్చు. కాబట్టి దాని తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఏమో 25th నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఏమో 24th జూన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి డేట్స్. తర్వాత మనకి 25th నుంచి ఎప్పటి వరకు 30th జూన్ వరకు మీరు చాయిస్ ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ 30th వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ 3rd జూలై రోజు వస్తుందన్నమాట. ఓకే, జూలై 3rd రిజల్ట్ వస్తే మీరు జూలై 4th నుంచి 8th వరకు, ఓకే 4th నుంచి 8th వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ రిపోర్టింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ డేటా ఏదైతే ఉంటుందో, ఎవరెవరైతే రిపోర్టింగ్ చేశారో వాళ్ళందరి డేటా ఎంసీసీకి ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ పంపిస్తాయి. సో దానికి 9th నుంచి 11th వరకు వాళ్ళకు టైం ఇచ్చారు. సో దాంతో మనకు పెద్దగా అవసరం లేదు. సో మనము రిజిస్ట్రేషను, తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ రిజల్ట్, ఈ 3 తర్వాత రిపోర్టింగ్, ఈ 4 మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించిన స్కెడ్యూల్. దెన్ సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ చేయలేదో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి 12 నుంచి 15 జూలై వరకు టైం ఇచ్చారనమాట. తర్వాత 13 నుంచి జూలై 16 వరకు, జూలై 13 నుంచి 16 వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. దెన్ 18వ తారీఖు రిజల్ట్ వస్తుంది. మీకు సీట్ వచ్చిందా రాలేదా అని తెలుస్తుంది, కన్ఫర్మ్ అవుతుంది. సో ఒకవేళ సీట్ వస్తే కనుక మీరు 19th జూలై నుంచి 27th జూలై వరకు మీరు వెళ్ళి కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ రౌండ్కి సంబంధించిన స్కెడ్యూల్. ఇక్కడ రిపోర్టింగ్కి 9 days టైం ఇచ్చారు మీకు, అండ్ రిజిస్ట్రేషన్కి 4 days, చాయిస్ ఫిల్లింగ్ కూడా 4 days ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రౌండ్ కూడా మీకు 5 days రిజిస్ట్రేషన్. ఇక్కడ అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్స్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు. 1st ఆగస్టు నుంచి, ఓకే 1st ఆగస్ట్ నుంచి 5th ఆగస్ట్ వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దెన్ చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి సేమ్ డేట్స్ ఇచ్చారు, 1st ఆగస్ట్ నుంచి 5th ఆగస్ట్ వరకు. దెన్ రిజల్ట్ వచ్చేసి 8వ తారీఖు ఇస్తారు, ఆగస్ట్ 8వ తారీఖు రిజల్ట్ ఇస్తారు. దెన్ రిపోర్టింగ్ 9th నుంచి 16th వరకు, ఆగస్టు 16th వరకు మీకు టైం ఇచ్చారు. ఇక్కడ 8 రోజులు టైం ఇచ్చారనమాట. సో ఇవి మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, స్కెడ్యూల్. సో దీని ప్రకారంగా మీరు ముందుగా మనకి ఫస్ట్ ఏంటి 24th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు వీటన్నిటికీ రెడీగా ఉండండి. వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, మీకు 24th స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు వీటిలో పార్టిసిపేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అసలు ఎండిఎస్ మనకి ఎంత ర్యాంక్ ఉంటే వస్తుంది ఆల్ ఇండియా కోటాలో అనేది కూడా మనము నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాము. మీ ప్రాబబిలిటీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకి ఈరోజున్న వీడియో. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.